మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలమన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. మీరు మీ కుటుంబం క్షేమంగా ఉన్నారని తలంచి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని చదువుకుని దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బెల్దదు, నైమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. ప్రియులారా, యోబు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యోబుకి ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వారి పేర్లు కూడా ఇక్కడ మనం చూస్తాం. ఎలీఫజు, బిల్దదు, జోఫర్. ముగ్గురు స్నేహితులు యోబుకి. దానియేలు కూడా ముగ్గురు స్నేహితులు ఉన్నారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో. మనకు కూడా స్నేహితులు ఉన్నారు కదా, చాలా సంతోషం. వాస్తవంగా యోబుకి ఉన్నటువంటి ముగ్గురు స్నేహితుల కింది యోబుకి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, అంటే యోబు చాలా శ్రమల పాలయ్యాడని, అతని కుటుంబంలో బిడ్డలందరూ కూడా దూరం అయ్యారని, అతను కలిగినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా నష్టపోయాడని, చివరికి యోబు తన యొక్క శరీరం కూడా చాలా కురుపులతో మొత్తబడిపోయి బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో గోక్కుంటున్నాడని, ఇలా యోబు పూర్తిగా సమస్తం కోల్పోయి చాలా శ్రమల పాలైపోయాడని, చాలా దుఃఖంలో ఉన్నాడని యోబు యొక్క ముగ్గురు స్నేహితులు విని యోబును ఓదార్చటానికి యోబు దగ్గరికి వచ్చారట. యోబును ఓదార్చటానికి యోబు దగ్గరికి వచ్చారు. ప్రియులారా, నిజంగా ఎంత మంచి స్నేహం అది. ఓదార్చాలి నా ఫ్రెండుని, మేము మా స్థలాలు విడిచి వెళ్ళాలి, మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మేము అతను కలిగిన శ్రమను గూర్చి మేము కూడా అతనితో పాటు దుఃఖపడాలి, అతనితో పాటు మేము ఏడవాలి, ఆ బాధలో మేము కూడా పాలు పంచుకోవాలి, ఓదార్చాలి మేము అంటూ ముగ్గురు స్నేహితులు యోబు దగ్గరికి వచ్చినట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. కేవలం మనం 11వ వచనం మాత్రమే ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియబిడ్డ, నిజంగా శ్రమలో ఉన్నప్పుడు మన స్నేహితులు మన దగ్గరికి వచ్చి ఓదారిస్తే ఎంత ఆదరణగా ఉంటుంది, ఎంత బాగుంటుంది. ఈ మాటలు ఈ ఉదయకాలం వింటూ ఉండగా దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక అమూల్యమైన మాట ఏంటంటే, నీవు ఎవరికైనా ఒక మంచి స్నేహితుడిగా, ఒక మంచి సహవాసం కలిగిన ఫ్రెండుగా నువ్వు ఉండి ఉంటే, నీ స్నేహితుడు ఏదైనా కష్టంలో ఉంటే, ఆపదలో ఉంటే, వారితో పాటు కలిసి నీవు వెళ్ళి వారి దుఃఖంలో నువ్వు కూడా పాలు పంచుకుంటూ, వారి బాధలో నువ్వు కూడా పాలు పంచుకుంటూ, వారి శ్రమ నీ శ్రమగా భావిస్తూ వారిని ఓదార్చే మనసు నీకుందా? ఈ చివరి రోజుల్లోనండి స్నేహాన్ని మనం గమనించినప్పుడు సరైనటువంటి స్నేహం మనకి కనపడటం లేదు. ఏదో అన్నీ బాగున్నప్పుడు ఫ్రెండు స్నేహం అనుకుంటా మన చుట్టూ తిరుగుతున్నారు, కానీ ఏదైనా మనకొక అవసరత ఏర్పడినప్పుడు, మనకొక కష్టం ఏర్పడినప్పుడు, మనకేదైనా కూడా కొంచెం అవసరత ఉన్నప్పుడు
లేదా మనం ఒక శ్రమల పాలై దుఃఖంలో ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చి పట్టించుకొని పలకరించి ఆదరించేవారు, ఓదార్చేవారు కనపడటం లేదు కదా. ప్రియబిడ్డ, నీవు అలాంటి స్నేహితుడిగా ఉన్నావా? ఒకవేళ మనకి మన శ్రమలో, మన దుఃఖంలో, మన కష్టంలో పట్టించుకోనటువంటి స్నేహితులు ఉండి ఉండవచ్చు. కానీ వారిని బట్టి నువ్వేమీ డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, కృంగిపోనక్కర్లేదు. నిజమే పాస్టర్ గారు, మీరు చెప్పినట్లుగా నేను ఎంతో శ్రమలో ఉన్నాను, నా దగ్గర ఎంతోమంది ఎన్నో మేలులు పొందారు, గొప్ప స్నేహం అని చెప్పారు, కానీ ఆ శ్రమలో నాకు దూరం అయిపోయారు, నన్ను పలకరించే స్నేహితుడే లేడని ఒకవేళ నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో. అస్సలు అవసరం లేదు. ఎదటివారు శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు నువ్వు మంచి స్నేహితుడిగా ఉండు. ఈ ముగ్గురు స్నేహితులకు ఉన్నటువంటి గొప్ప లక్షణం మనకు ఉండునుగాక. బైబిల్లో కూడా ఏముంది? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని గనక మీరు జాగ్రత్తగా చూస్తే, విందు జరుగుతున్నటువంటి వారి ఇంటికి వెళ్ళటం కంటే, అంటే విందు జరగటం అంటే చాలా సంతోషం, ఆహ్లాదం, ఆనందభరితులై ఉంటారు వాళ్ళు. అలాంటి వారి ఇంటికి వెళ్ళటం కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళటం చాలా మంచిదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రసంగి 7:2 చదువుకోండి. ప్రియబిడ్డ, కష్టంలో ఉన్నప్పుడు మనం వెళ్ళటం చాలా మంచిది, శ్రమలో ఉన్నప్పుడు మనం వెళ్ళటం చాలా మంచిది. ఇక మన దగ్గరికి ఎవరూ రాలేదు అనేటటువంటి ఆ బాధ, మన దగ్గరికి ఎవరూ రాలేదు అనేటటువంటి ఆ దుఃఖం మనకు అస్సలు ఉండనివ్వద్దు దయచేసి. మీకు మంచి మాట చెప్పనా? ఏ స్నేహితుడు మన దగ్గరికి వచ్చినా రాకపోయినా, మన కష్టంలో ఏ ఫ్రెండు మనకి దగ్గరైనా అవ్వకపోయినా, నిజమైన స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభువా అని పిలు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. సామెతల గ్రంథం 17:17 అని నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉండును అని. నిజంగా మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయనకి మించిన స్నేహం ఎక్కడుందో చెప్పండి? ఆయన మంచి ఫ్రెండు, మంచి స్నేహితుడు. యేసయ్య అన్నాడు సువార్తల్లో, నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అని. యోహాను సువార్త 15వ అధ్యాయం అని నాకు జ్ఞాపకానికి వస్తూ ఉంది. చూడండి ఒకసారి. తప్పనిసరిగా ఆయన మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. ప్రియబిడ్డ, ఆ స్నేహితుడు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు. ఆయన ఉన్నాడు గనక ఇక నీకు ఏ మాత్రం భయం అక్కర్లేదు, దిగులక్కర్లేదు. ఈ ముగ్గురు స్నేహితులు యోబుని పలకరించటానికి, ఆదరించటానికి, ఓదార్చటానికి వచ్చినట్లుగా ఎప్పుడు మనల్ని ఆదరించటానికి, ఓదార్చటానికి యేసు ప్రభువారు మనకు తోడుగా ఉండనే ఉన్నాడు. ధైర్యంగా ఉండు. దేవుడు నీకెంతో కృప చూపిస్తాడు. నిన్ను ఆదరించే యేసయ్య నీతో ఉన్నాడు. ఆయన ప్రేమను కలిగినటువంటి నీవు కూడా ఎవరైనా కష్టాల్లో ఉంటే తప్పకుండా నువ్వు వెళ్ళు, మంచి మాటలతో వారిని ఆదరించు, ధైర్యపరచు. దేవుడు అట్టి కృపా దీవెన సమృద్ధి మీ అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామాని స్తోత్రం. మీరు మంచి స్నేహితుడు నాయన. యోబు దగ్గరికి ముగ్గురు స్నేహితులు వచ్చి ఆదరించాలి అనుకున్నారు. మా దగ్గరికి కూడా ఎవరైనా వస్తే ఆదరించబడతామని ఆశ ఉంటుంది. కానీ చాలాసార్లు మాకెవరూ అలాంటి వారు కనపడరు. ప్రభువా, ముఖ్యంగా మీ మనసు కలిగినటువంటి మేము ఎదటి వారిని ఆదరించి ఓదార్చేవారిగా, వారి దుఃఖం మా దుఃఖంగా భావించి పలకరించేవారిగా మాకు సహాయం చేయండి. అలాగే మీరు నిజమైన స్నేహితుడు గనక మీరు మాకు తోడుగా ఉంటారు. మమ్మల్ని విడిచిపెట్టి దూరంగా ఉండే ఫ్రెండువు నీవు కాదు, నువ్వు మంచి స్నేహితుడు. మిమ్మల్ని కలిగి ఉన్నాము అంటే అది మా ధన్యత ప్రభు. ఈ ఉదయకాల సమయంలో నాకెవరూ లేరు, నా కష్టంలో నన్నెవరూ కూడా ఆదరించరు, పరామర్శించరని కృంగిపోతున్న మీ బిడ్డలను చూడండి. మీరే నిజమైన స్నేహితుడిగా వారికి ఆదరణ, గొప్ప ఓదార్పుని దయచేసి మహిమ పొందండి.
యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.